అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఒక సీక్రెట్ రెసిపీ నేర్చుకుందాం. దానికంటే ముందుగా నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. పాత సబ్స్క్రైబర్లు అందరూ బెల్ బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తేనే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అది ప్రెస్ చేయకపోతే ఇప్పుడు నోటిఫికేషన్ రావట్లేదు అనమాట. ఇది నా చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మరి రెసిపీలోకి వెళ్దామా? ఈ ఒక్క కుల్ఫీ బేస్ మీరు తయారు చేసుకుంటే దీంతో ఎన్నో రకాల కుల్ఫీలు మీరు తయారు చేసుకోవచ్చు. మూడు పదార్థాలతో తయారు చేసుకుని ఈ సీక్రెట్ కుల్ఫీ బేస్ని చాలా ఈజీగా తయారు చేసేద్దామా? ఈ కుల్ఫీ బేస్ని వాడి నేను ఇక్కడ చాక్లెట్ కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ, కస్టర్డ్ కుల్ఫీ, బాదం కుల్ఫీ చేశాను. ఇంకా మీకు నచ్చిన ఎన్నో చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉన్న ఇనప కడాయిని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ వంటకి అల్యూమినియం పాత్రలు వాడకూడదు, ఎందుకంటే పాలలో ఉన్న లాక్టిక్ యాసిడ్ అల్యూమినియంతో చెరజరుపుతుందనమాట. అందుకని ఇనప కడాయి లేదా స్టీల్ కడాయి, నాన్ స్టిక్ కడాయిలు పెట్టుకొని వాటిలో 2 లీటర్ల ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. స్వచ్ఛమైన గేదె పాలు, ఆవు పాలు అందుబాటులో ఉంటే అవి తీసుకోండి. అవి లేకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. ఇక్కడ నేను స్వచ్ఛమైన గేదె పాలని కాచి చల్లార్చి 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ వంటకు వాడుతున్నాను. అలా అయితే ఫ్రిడ్జ్లో మీగడ పైకి తేలుతుంది అనమాట. అంటే పాలు తొందరగా చిక్కబడతాయి. చూసారు కదా మీగడ, ఇది ఫ్రిడ్జ్లో పెట్టగా వచ్చింది. ఇప్పుడు 3 యాలక్కాయలని దంచి పెట్టుకోవాలి. ఇలా పాలు పొంగొస్తున్నప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే పాలు పొంగకుండా చూసుకుంటూ హై నుండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పాలని తొందరగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతుండగా యాలక్కాయల పొడి వేసుకోండి. ఈ వంట చేసినంతసేపు ఓపిక్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనం తీసుకున్న 2 లీటర్ల పాలు 1 లీటర్ అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి. ఇందులో మరో ఇంగ్రీడియంట్ ఏంటంటే పాల పొడి. అంటే ఈ పాలు తొందరగా చిక్కబట్టడానికి ఒక 2-3 టేబుల్ స్పూన్ల పాల పొడి వేయాలి. మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా వేసుకోండి, అంతేకాని మైదా, కార్న్ఫ్లోర్లు అలాంటివి వేయొద్దు. ఇది కూడా ఆప్షనల్. మీరు చిక్కటి పాలు తీసుకుంటే ఈ పొడి కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత అందులో పాల మీగడని 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. పాలు కాచిన తర్వాత వచ్చిన పాల మీగడ. ఆ తర్వాత 100 గ్రాముల వరకు పంచదార వేసుకోవాలి. పంచదార ఇంకొంచెం కావలిస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుతూ పాలు బాగా దగ్గర పడి 1 లీటర్ అయ్యేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 ఫ్లేవర్స్తో కుల్ఫీలు చేస్తున్నాను. ఏంటంటే మామిడికాయ, ఎందుకంటే మామిడికాయల సీజన్ అయిపోతుంది కదా. సో పండిన మామిడికాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకొని స్పూన్తో ఈ విధంగా మ్యాష్ చేయాలి. ఆ తర్వాత వేరొక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి, 2 టేబుల్ స్పూన్లు. అందులో కొద్దిగా పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఈ పాలు అవి మనం చేసుకున్న కుల్ఫీ బేస్లో పాలైనా వేయచ్చు, లేదంటే వేరే పాలైనా వేయచ్చు. బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది కస్టర్డ్ కుల్ఫీ కోసం. ఇంకొక దాంట్లో చాక్లెట్ కోసం కోకో పౌడర్ వేయాలి. 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేయాలి. ఇందులో కూడా పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాదం పలుకుల్ని కొద్దిగా దంచుకొని పెట్టుకోవాలి. ఈ 4 రకాల కుల్ఫీలు నేను చేస్తున్నాను. చూసారు కదా, చల్లారిన కుల్ఫీ బేస్ని ఈ 4 గిన్నెల్లో నింపుకోవాలి. ఈ విధంగా బాగా కలపాలి. మీ ఇంట్లో ఏవైనా కుల్ఫీ మోల్డ్స్ ఉంటే తీసుకోండి, లేదంటే గ్లాసుల్లో కూడా పోసుకోవచ్చు. కుల్ఫీ మోల్డ్ నిండుగా పోసుకొని మూత పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని రకాల కుల్ఫీల్ని నింపుకోవాలి. ఇక్కడ నేను 4 రకాలు చేస్తున్నాను కదా, 4 రకాల కుల్ఫీ మోల్డ్స్లో నింపేశాను. ఇవి డిఫరెంట్గా బాగున్నాయి, పిల్లడికి నచ్చుతాయని తీసుకొచ్చాను అనమాట. వీటిని మా ఫ్రిడ్జ్లో ఐస్ ట్రే ఒకటి ఇచ్చారు ఎక్స్ట్రా. ఇది ఐస్ క్రీమ్ కోసం అనమాట. దాంట్లో పెట్టేసి లోపల పెట్టేయాలి, అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను కుల్ఫీలు నింపగా కొంచెం మిగిలినాయి అనమాట. వీటిని ఒక మిక్స్డ్ టైప్లో అల్యూమినియం కుల్ఫీ మోల్డ్లో వేసేసి పెట్టేస్తున్నాను. ఇది కూడా ఒక చక్కటి మిక్స్డ్ కుల్ఫీ రెడీ అవుతుంది. దీన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఖచ్చితంగా 8 గంటల నుండి ఓవర్ నైట్ వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అప్పుడే చక్కగా కుల్ఫీ ఐస్ తయారవుతుంది. ఇక్కడ నేను ఓవర్ నైట్ అంతా ఉంచాను. వాటిని బయటకు తీసిన తర్వాత ఆ కుల్ఫీలు నిండేలాగా గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలి, లేదంటే రన్నింగ్ వాటర్లో 1 నిమిషం పాటు బాగా
పెట్టుకొని వాష్ చేయాలన్నమాట. అప్పుడు చక్కగా కుల్ఫీలు కూడా వస్తాయి. చూడండి ఎంత బాగుందో. ఇది బాదం కుల్ఫీ. ఆ తర్వాత నేను తీస్తున్నాను చాక్లెట్ కుల్ఫీ. మామూలు వాడుక భాషలో ఐస్లు అంటాం కదా, అవి చూసారా ఎంత బాగున్నాయంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఈ ఒక్క కుల్ఫీ బేస్ మీరు రెడీ చేసి పెట్టుకుంటే అందులో ఎన్నో రకాల ఫ్లేవర్స్తో కుల్ఫీలు తయారు చేసుకోవచ్చు. మరి త్వరగా ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని చూడగలరు. ధన్యవాదములు.